అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఓకే జాను ఫర్ యూ. ఈరోజు మీ జాను ఒక అద్భుతమైన వంటకంతో మీ ముందుకు వచ్చింది. సో ఈరోజు సండే, పిల్లలకి హాలిడే కాబట్టి వాళ్ళు ఒక మంచి టేస్టీ ఫుడ్ వండమని అడిగారు. కాబట్టి ఈరోజు నేను ఒక అద్భుతమైన డిష్ తయారు చేయబోతున్నాను. అదే కొబ్బరన్నం. సో కొబ్బరన్నం అంటే ఎప్పుడు మనం బిర్యానీ వండుకొని తింటాం కదా. సో కొంచెం డిఫరెంట్గా కొబ్బరన్నం తింటే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే దీనిలో మనం ఎక్కువ స్పైసెస్ వేయము. సో చాలా లైట్ ఉంటుంది, మనకి హెవీగా కూడా ఉండదు తిన్నప్పుడు. సో చాలా బాగుంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. మీరు ఈ వీడియో మొత్తం క్లియర్గా లాస్ట్ వరకు మీరు చూడండి, ప్రిపేర్ చేసుకోండి. సేమ్ ఇదే ప్రిపరేషన్తో మీరు చేసుకోండి, చాలా టేస్టీ ఫుడ్ మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇప్పుడైతే మనం స్టార్ట్ చేస్తున్నాం. ఈ కొబ్బరన్నంలోకి ఒక మంచి కాంబినేషన్ అయితే నేను చెప్తాను. నాటుకోడి కర్రీ, మళ్ళీ గోంగూర పచ్చడి, పెరుగు రైతా. సో చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్తో. నేనైతే గోంగూర పచ్చడి ముందు వీడియోలో అయితే మీకు చూపించాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ఈ నాటుకోడి కర్రీ నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఎందుకంటే ఈ వీడియో ఓన్లీ కొబ్బరన్నం ఎలా చేయాలో నేను చూపిస్తాను. సో క్లియర్గా ఎలా వండుకోవాలో ఈ కొబ్బరన్నాన్ని నేను క్లియర్గా చూపిస్తాను. సో మీరు లాస్ట్ వరకు చూడండి, తప్పకుండా చూసి మీరు కూడా చేసుకోండి. సో చూడండి, మనము మనం పాలు ఎలా తీసుకోవాలో నేను చూపిస్తాను. ఎలా అంటే కేజీకి 2 కొబ్బరికాయలు, అంటే 2 ఇలా కొబ్బరికాయలు మనం తీసుకోవాలి. సో ఈరోజు మేము 2 kgs చేస్తున్నాం కాబట్టి 4 కొబ్బరికాయలు అయితే తీసుకోవాలి. సో వీటిల్ని పగలగొట్టుకొని ఈ కొబ్బరి తీసుకొని గ్రైండ్ చేసుకొని హీట్ వాటర్లో మనం ఎసురు వాటర్ తీసుకొని దానిలో బాయిల్ చేసి దాన్ని ఫిల్టర్ చేసేసుకొని మనం పాలు తీసుకున్నాం. సో పాలు అయితే నేను రెడీ చేసి పెట్టుకున్నాను. సో ఇది కొబ్బరి పాలు, మనకి కొబ్బరి పాలు ఇది మొత్తం ఎసురు అనమాట. సో మనం ఎసురుగా తీసుకోవాలి. ఒక గిన్నెకి రైస్ తీసుకుంటే మనం 2 గిన్నెలు కొబ్బరి పాలు తీసుకోవాలి. అంటే కొబ్బరి పాలు వాటర్ కలుపుకొని 2 గిన్నెలు తీసుకోవాలన్నమాట. సో ఇదైతే మన కొబ్బరి పాలు ప్రిపరేషన్ మనం ముందుగా చేసి పెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది వంట. సో మనము రైస్ ఇలాగా నానబెట్టేసుకొని ఉంచుకుందాము. ఇది 2 kgs రైస్. సో దానిలోకి మనం కొబ్బరి పాలు రెడీ చేసి పెట్టేసుకున్నాం. 2 ఇంచుల చెక్క, 10 లవంగ, అండ్ ఇది వచ్చేసి మరాఠీ మొగ్గ, పువ్వు, ఒక 5 యాలుక తీసుకుందాం. 2 kgs రైస్కి మనము 3 చిన్న ఆనియన్స్ అయితే సరిపోతుంది. ఇట్లా పొడుగ్గా కట్ చేసి పెట్టుకుందాము. ఒక 10 పచ్చిమిరపకాయలు ఇట్లా మనం నిలువుగా ఇట్లా హాఫ్గా కట్ చేద్దాము. కరివేపాకు మస్ట్ అండ్ షుడ్, చాలా టేస్ట్ వస్తుంది. అండ్ టమోటాలు ఒక 2 ఇట్లా పొడుగ్గా కట్ చేసుకుందాము. పుదీనా కూడా కొంచెమే సరిపోదు, మనం బిర్యానీ లాగా వేసుకోము, కొంచెం క్వాంటిటీయే వేసుకుంటాము. అండ్ కొత్తిమీర మనం కొంచెం వేసుకుందాము. నెయ్యి, ఇప్పుడు మనం కల్లుప్పే వేసుకుంటే దీనిలో మనకి టేస్ట్ బాగుంటుంది. అండ్ పసుపు. సో ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు. మనమైతే ఇప్పుడు కొబ్బరన్నం స్టార్ట్ చేసేద్దాము. ముందుగా ఆయిల్ వేసుకుందాము. ఒక 1/2 లీటర్ సరిపోతుంది మనకి. ఆయిల్ వేసేసుకొని దీనిలో మనం ఎలాగో నెయ్యి వేసుకుంటాం కాబట్టి 1/2 లీటర్ సరిపోతుంది. ఒక కప్పు గీ అయితే వేసుకుందాం. సో నెయ్యి కూడా కంపల్సరీ వేసుకోవాలి, చాలా టేస్ట్ వస్తుంది నెయ్యి వేసుకుంటే. కొంచెం హీట్ అయిన తర్వాత మనము ముందు మన స్పైసెస్ అయితే వేసేసుకుందాం. సో ఎక్కువ హీట్ అయిన తర్వాత అయితే వేసుకోవద్దు స్పైసెస్. కొంచెం ఆనియన్స్ వేసుకుందాం. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. లైట్గా ఫ్రై చేసుకుందాం, ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఆనియన్స్ మనకి బిర్యానీ లాగా అట్లా బ్రౌన్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం వేగితే సరిపోతుంది, మనకి పచ్చిగా ఉండకుండా కొంచెం వేగితే సరిపోతుంది.
సో అట్లాగా మనం ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలి. సరిపోతుంది. సో ఇప్పుడు మనం కరివేపాకు వేసుకున్నాం. సో ఇంత గుప్పెడైతే కరివేపాకు చేసుకోవాలి. సో ఇది కూడా కరివేపాకు ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు, దాని ఫ్లేవర్ మనకి మారిపోతుంది కాబట్టి కరివేపాకు కూడా జస్ట్ లైట్గా ఫ్రై చేసుకుందాం. కొంచెం కరివేపాకు వేగిపోయింది. సో మనం ఇప్పుడు 3 చెంచాలు టీ స్పూన్లు అనమాట, 3 టీ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. అల్లం వెల్లుల్లి కూడా ఎక్కువ అవసరం లేదు, అన్నీ కొంచెం ఎక్కువ క్వాంటిటీ అయితే అవసరం లేదు. జస్ట్ మనకి కొబ్బరి పాలతోనే మనకి బాగా ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి సో ఇట్లా లైట్గా ఫ్రై చేసుకుందాం. ఇట్లా మారకుండా మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు టమాటా వేసుకుందాం. టమాటా కూడా అంత ఎక్కువ ఫ్రై అవ్వలేదు అనమాట, ఏదైనా కానీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు, ఇట్లా లైట్గా ఫ్రై చేసేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకుందాం అన్నీ కూడా. సో మీకైతే తెలుసు కదా, ఈ వీడియోని ఎండ్ వరకు కంప్లీట్గా అయితే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోస్ అన్నీ మీకు అప్డేట్ అవుతాయి. సో మీరు నా వీడియోస్ అన్నీ కూడా చూడగలరు. సో అప్పుడే మీ అందరి సపోర్ట్ లవ్ నాకైతే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా లాస్ట్ వరకు చూసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. సో మీరు కామెంట్ బాక్స్లో మీరు ఓకే జాను అని ఖచ్చితంగా టైప్ చేయండి. నా ఛానల్ మీకు తెలుసు కదా, ఓకే జాను ఫర్ యూ. కొత్తిమీర పుదీనా వేసేసుకొని మనం ఫ్రై చేసుకొని ఇప్పుడు కొబ్బరి పాలు వేసేసుకుందాము. సో ఈ విధంగా మనం తీసుకున్న ఎసురు కొబ్బరి పాలు కలుపుకొని ఇట్లాగా మనం పోసుకొని మనము ఇది మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉంచుకుందాము. కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకుందాము. ఇప్పటి వరకు మనం కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం కాబట్టి ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టుకుందాం. సో ఇట్లాగా మనం వేసుకొని మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఈ కొబ్బరి అన్నము నేను కొబ్బరి పాలతో తయారు చేసే ఈ రైస్ అయితే నేను మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో మా అత్తయ్య గారు కూడా చాలా చాలా టేస్టీగా వండుతారు. సో అక్కడి నుంచే నేను నేర్చుకున్నాను. మా ఫ్యామిలీస్ అందరూ మేము గ్యాదర్ అయినప్పుడు సో మా అత్తయ్య గారు ఇట్లాగా మా అందరికి కూడా కొబ్బరి అన్నము తయారు చేసి అట్లా పెట్టేవాళ్ళు. సో అలాగే మేము చాలా టేస్టీగా మేము చాలా బాగా లైక్ చేస్తాం ఈ రైస్ని. సో అందుకని మేము కూడా ఇట్లా మా అత్తయ్య గారి నుంచి నేర్చుకున్నాము. ఇప్పుడు ఇది మూత పెట్టేసుకుందాం, కొంచెం త్వరగా బాయిల్ అవుతుంది. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మనం ఒకసారి తీసి చూసుకుందాం బాయిల్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సో ఇది బాయిల్ అయిన తర్వాత మనం పసుపు వేసుకోవాలి. సో చాలా సింపుల్, ఖచ్చితంగా ట్రై చేయండి ఈ ఫుడ్ ఐటమ్. సో మీరందరూ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. సో ఇదైతే మనకి బాయిల్ అవుతుంది. ఇప్పుడు వేసుకు కాకుండా కొంచెం హీట్ అయిన తర్వాత మనం పసుపు వేసేసుకుందాం. పసుపు వేసుకుంటే మనకు మంచి కలర్ వస్తుంది. సో అందుకని మనం పసుపు వాడతాం అన్నమాట. ఇప్పుడైతే కల్లుప్పు చూసుకోండి, కల్లుప్పే వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోండి. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుందో. సో ఇప్పుడైతే ఒకసారి మళ్ళీ మనం చెక్ చేసుకుందాం సాల్ట్ సరిపోయిందో లేదో. సరిపోకపోతే మళ్ళీ ఒకసారి ఉప్పు వేసుకొని మళ్ళీ చెక్ చేసుకొని మనం రైస్ అయితే వేసేసుకొని అట్లా తిప్పేసుకుందాం. చూడండి ఈ విధంగా మనం తిప్పుకున్న తర్వాత రైస్ వేసుకుందాం. సో చూడండి మనం ఇట్లా రైస్ వేసేసుకొని మొత్తం మన రైస్ వేసుకున్న తర్వాత ఒక్కసారి అలా తిప్పుకుందాము, కలుపుకొని మనం పెద్ద మంట మీదే అట్లా ఉంచేద్దాము, బాయిల్ చేద్దాము. సో ఒక 15 మినిట్స్ అయితే పెద్ద మంట మీదే ఉంచేద్దాము. నా వీడియోనైతే మీరు చూడండి, ఎండ్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. సో ఇప్పుడు ఈ విధంగా బాయిల్ అవుతుంది కదా, చూడండి. మనం రైస్ ఇట్లా 80% వరకు అయితే ఉడికిపోయింది. మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి, ఎందుకంటే కింద అడుగు మాడకుండా మనం మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. సో అట్లా అయిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ అయితే బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు మనం చిన్న మంట పెట్టేసుకొని దీనికి మనం కింద పెనం పెట్టేసుకుంటే మంచిగా దమ్లాగా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. సో ఇప్పుడు మనం పెనం పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాం. చూసారా, ఈ విధంగా రైస్ వస్తుంది. ఎంత బాగుందో చూసారా, మంచిగా కలర్ఫుల్గా ఉంది. అలాగే రైస్ కూడా ఇట్లా విడివిడిగా ఉంది, మనకి అతుక్కోకుండా ఇంత బాగా వస్తుంది అన్నమాట మనకి కొబ్బరన్నం. సో మీరందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఇది చూస్తుంటేనే మీకు ట్రై చేయాలనిపిస్తుంది కదా. సో మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు కూడా ఈ వంటకం మీరు ట్రై చేసి టేస్ట్ చేయండి. ఇప్పుడైతే కొంచెం నెయ్యి వేసుకుందాం పైన. సో నెయ్యి వేసుకున్న తర్వాత మనం కొంచెం కొత్తిమీర కూడా పైన చల్లేసుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా మనకి రైస్. ఈ కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో మన కొబ్బరన్నం రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే మనం 2 మినిట్స్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఈ కొబ్బరన్నం టేస్ట్ చేసేసి ఎలా ఉంది మనం చూద్దాము. పిల్లలు ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు ఇష్టంగా తింటారు. సో పిల్లలకి ముందుగా వడ్డిచ్చేసి వాళ్ళ రివ్యూ తీసుకుందాం, ఎలా ఉంది, ఎలా టేస్ట్ ఉంది అనేసి. ఈరోజు అయితే స్పెషల్ గెస్ట్ అయితే ఇక్కడ ఉన్నారు. సో స్పెషల్ గెస్ట్కి ఫస్ట్గా ముందు మనం ఈ కొబ్బరన్నం పెడదాము. ఆ గెస్ట్ ఎవరో మీరు షార్ట్లో అయితే చూశారు. సో ఆ గెస్ట్ని ఈరోజు అయితే మేము పిలిచాము. ఈ రైస్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తారు ఆ గెస్ట్. సో రెడీ టు వాచ్. ఓకే, ప్లేటింగ్ చూసారా ఎంత బాగుందో. కర్రీ, గోంగూర పచ్చడి, మన కొబ్బరన్నం. ఇప్పుడు మనకు వచ్చిన గెస్ట్కి మనం సూపర్ అక్క, బాగుందా? సింప్లీ సూపర్. సరిపోయినాయి, కరెక్ట్గా ఇంగ్రీడియంట్స్ అయిపోయింది. ఇప్పుడు పిల్లలకి పెడుతున్నాను చూడండి. ట్వీటీకి చాలా బాగా నచ్చింది. సో టేస్ట్ చేస్తుంది, చాలా బాగుందని చెప్తుంది. సో ఇప్పుడు మా కెఫ్టీకి అయితే పెడుతున్నాను. ఎప్పుడెప్పుడు పెడతానా అని వెయిట్ చేస్తున్నాడు వాడు. పెట్టిన వెంటనే సూపర్ అని చెప్తున్నాడు. సో మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం కలుద్దాము మంచి వంటకంతో. బాయ్.